నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. అయితే ఖచ్చితంగా అవకాశం వస్తుందని భావించారు. కానీ చివరికి నిరాశ మిగిలింది. ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటారా? అసలు జగిత్యాల కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఇప్పుడు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి మంచి పేరుంది. కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డికి అవకాశం కల్పించలేదు. జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు నిరాశ గురవుతున్నారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచలేదు. దాంతో పార్టీ అధిష్టానం నరేందర్ రెడ్డికి టికెట్ను కేటాయించింది. అంతకుముందు జగిత్యాల నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలోనూ ఆయన పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై ఆయన అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. సంజయ్తో విభేదాల కారణంగా ఆయన చేరికలపై విమర్శలు చేశారు. అయితే ఆ సమయంలో పార్టీ సీనియర్ నేత మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా జగిత్యాలకెళ్లి ఆయనను సముదాయించారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పోటీ చేయలేదు. ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని భావించారు. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీలో జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రిగా అవకాశం వస్తుందని ఆయన అనుచరులు భావించారు. లేదంటే శాసన మండలి చైర్మన్ అవుతారనే చర్చ కూడా సాగింది. కానీ ఆయన పేరును అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సామాజిక న్యాయాన్ని పాటించిందంటూ జీవన్ రెడ్డి చెప్తున్నారు. అంతకంటే మించి నేను ఏమీ మాట్లాడానని అన్నారు. బయటికి అలా చెబుతున్నా లోపల మాత్రం అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తమ పార్టీ అధికారంలో ఉండి కూడా తనకు అవకాశం రాకపోవడంతో ఇక ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయన వేరే దారి చూసుకుంటారా అనే టాక్ కూడా నడుస్తుంది. ఒకవేళ ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చి అధిష్టానం ఆయనను కాల్ చేస్తుంది అనేది చూడాలి మరి.